అందరికీ జై శ్రీరామ్ అండి. మన వ్యాయామశాలలో చివరిగా మిగిలి ఉన్నటువంటి చిన్న చిన్న పనులు నిన్న చేయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఒకటి చిన్న ప్లాట్ఫామ్, కాళ్ళు కడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి చిన్న ప్లాట్ఫామ్ రెడీ చేయించి ఇట్లా ఈ విధంగా కాళ్ళు కడుక్కోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. వ్యాయామశాలకు వచ్చిన వాళ్ళు ముందుగా ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి రావాల్సి ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఇక్కడ మన గోదా లేదా అఖాడా అంటాం మనం. దీంట్లో నిన్నటి వరకు కొంచెం వర్షం వస్తే బయట నుంచి వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉండే, బయట చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఇది ఊట భూమి కాబట్టి లోపలికి నీళ్ళు వస్తూ ఇబ్బందిగా ఉండేది. అందుకే దీంట్లో మట్టి వేయించకపోవడానికి కూడా కారణం అదొక ప్రధానమైనటువంటి కారణం. తర్వాత నిన్నటికైతే ఇది పూర్తి చేయించడం జరిగింది. దీని పని అయిపోయింది, పూర్తి పని అయిపోయింది. దీనికి ఒక వారం రోజులు నీళ్లు పట్టుకొని తర్వాత ఒక 5 రోజులు అట్లానే వదిలిపెట్టేసి ఏదైతే ఈ గోడకి ఇట్లా రంగు వేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా చుట్టూ ఈ 4 గోడలకు రంగులు వేసుకొని ఈ కింద ఫ్లోర్కి కూడా ఎక్కడా కూడా ఏ ఒక్క మూల కూడా వదిలిపెట్టకుండా ఈ అఖాడాలో ఈ లోపల ఇదంతా రంగు వేసుకొని తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు వదిలిపెట్టి మళ్ళీ రెండవ కోటింగ్ మళ్ళీ రంగు వేసుకొని తర్వాత ఒక 2 రోజులు మళ్ళీ వదిలిపెట్టి దీంట్లో 2 టిప్పర్ల ఎర్రమురం జల్లెడ ఒక 4-5 లేబర్ని పెట్టి జల్లెడ బట్టి మనము దీంట్లో పోసుకోవడం జరుగుద్ది. తర్వాత దీంట్లో ఆ పోసినటువంటి మట్టిలో ఒక 15 లీటర్ల ఆవాల నూనె, 20 లీటర్ల ఆవు పాలు, 10 కిలోల ఆవు నెయ్యి, ఒక 100 గ్రాముల పచ్చకర్పూరం, 1 లీటరు గోమూత్రం, ఒక 10 కిలోల పసుపు మరియు 10 కిలోల కుంకుమ వేసి దాన్ని ఒక 2 కిలోల డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసినటువంటి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి పూజ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద కార్యక్రమం. మన వ్యాయామశాల ప్రారంభోత్సవం రోజే ఇది చేయాల్సి ఉన్నది. కాకపోతే దురదృష్టవశాత్తు మనకు ఈ వాటర్ లీకేజ్ సమస్య ఉండడం కారణంగా మనం చేయించలేదు. కాబట్టి దయచేసి దాతలు ఎవరైనా ఉంటే కూడా ఈ యొక్క వ్యవస్థకు సహకరించగలరు. సుమారు దీని యొక్క ఖర్చు ఇది మట్టి పోయించిన రోజు నుండి పూజ చేసే వరకు సుమారుగా దీనికి ఒక 40,000 రూపాయల ఖర్చు దానికే అవుతుంది. దాతలు ఎవరైనా ఉంటే మీకు తోచిన సహాయం దయచేసి మీకు ఎంత తోస్తే అంత సహాయం చేయగలరు. జై శ్రీరామ్.